నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ఎడ్యూనియన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యూనియన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. చాలా మందికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటేనే చాలా భయం వేస్తుంది, ఎందుకంటే అది చాలా కీలకం కూడా. ఎందుకంటే మనం బీటెక్ చేయాలంటే ఎంసెట్ ఎగ్జామ్ ఎలాగో బీటెక్లో, ఎందుకంటే చాలామంది డిప్లొమా కూడా చేస్తూ ఉంటారు కదా, అలాంటి వ్యక్తులు సెకండ్ ఇయర్ నుంచి జాయిన్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళందరూ రాసే ఎగ్జామ్ ఈసెట్. సో ఈ వీడియోలో మనం ఈసెట్ గురించి మాట్లాడుకుందాం. ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి భయపడాల్సిన అవసరం లేదండి. కరెక్ట్ ప్లానింగ్ ఉంటే కనుక ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు. సో ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసామనేది కాకుండా ఖచ్చితంగా క్రాక్ చేసేలాగైతే ప్రిపేర్ అవ్వండి. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంజనీరింగ్కి కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఇంకా 20 రోజులే ఉంది కదా, సో తెలంగాణకు సంబంధించి మాట్లాడుతున్నాను. ఈ 20 రోజులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే వర్స్ట్ కేసులో కూడా మనం క్రాక్ చేయొచ్చు అనేది తెలుసుకుందామా? వెల్కమ్ టు ది వీడియో. ఓకే, మనం పీపీటీ రూపంలో చాలా సింప్లిఫైడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో 20 రోజుల టాక్టికల్ బ్లూ ప్రింట్ అయితే ఇవ్వబోతున్నాను. జాగ్రత్తగా, ఇప్పటి వరకు చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మాక్ ఇంటర్వ్యూస్ కూడా, మాక్ ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉండొచ్చు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఇంకా స్టార్ట్ చేయరు, చేద్దాంలే అనుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి చూడండి, ఓకేనా? సరైన స్ట్రాటజీ ఉంటే 20 రోజులు కూడా చాలా ఎక్కువ టైమే. 20 రోజులు అంటే చాలా ఎక్కువ టైమా అంటే గంటల్లో మాట్లాడుకుంటే చాలా ఎక్కువ టైమే. చూద్దాం. ఓకే, అసలు మనకి టాప్ కాలేజెస్ ఏమున్నాయో ఒకసారి మాట్లాడుకుందాం. అసలు ఎన్ని సీట్లు ఉన్నాయంటే, అమ్మాయిలకు వచ్చేసి 294, అబ్బాయిలకు వచ్చేసి 228 సీట్లు అయితే ఉన్నాయి. సో ఏ కాలేజ్ ఎన్నెన్ని సీట్లు ఆఫర్ చేస్తుందో మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం జేఎన్టీయూ హైదరాబాద్ గురించి మాట్లాడుకుందామండి. 18 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీస్లో. ఓకే, విఎన్ఆర్ విజేఈటీ ఇది కాలేజ్ కోడ్ 78 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. సిబిఐటి వచ్చేసి 78 సీట్లు, అలాగే ఓయూ వచ్చేసి 12, అంతకు మించిన సీట్లు ఆఫర్ చేస్తున్నారు. వాసవి వచ్చేసి 42, జి నారాయణమ్మ వచ్చేసి 66 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు అమ్మాయిల కోసం. ఓకేనా, ఇది సీట్లకు సంబంధించిన డీటెయిల్స్. మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ప్రీవియస్ హిస్టరీ కనుక చెక్ చేసినట్టయితే మనం ఆ మార్కులకి ఎంత ర్యాంకు రావచ్చు, ఏ కాలేజ్లో సీట్ రావచ్చు, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటాం కదా. ఇక్కడ కూడా అంతేనండి. ఈ సెట్ ఎగ్జామ్లో మనకి 200 మార్కులకు గాను 200 మార్కులు రావాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ 120 మార్కులు వచ్చినా కూడా టాపర్స్ ఏవైతే కాలేజెస్లో ప్లేస్ అవుతారో ఆ కాలేజ్లో మనం కూడా చదవచ్చు. ఓకేనా, ఇందుకే 120 మార్కులు ఎందుకు అంటున్నానో మళ్ళీ మాట్లాడుకుందాం ఫర్దర్గా. ఓకేనా, సేఫ్ జోన్లో ఉండాలి అంటే 120, అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చేలాగైతే ప్లాన్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక రూల్ అయితే పెట్టుకోండి, 60-40. 60 దేంట్లో చదవాలి, 40 మార్క్స్ దేంట్లో సాధించాలో ఒకసారి చూద్దామండి. 60 వచ్చేసి కోర్ ఇంజనీరింగ్లో. ఈ పాటికే మీరు డిప్లొమా చేసుంటారు కాబట్టి కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్టులు కూడా మీకు ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటాయి. నేను అందరికీ సిఎస్సికి ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్తున్నాను. సో మీ కోర్ సబ్జెక్ట్స్కి 60% అయితే వెయిటేజ్ ఇచ్చుకోండి. అలాగే నెక్స్ట్ 40 వచ్చేసి ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ మార్కులు సాధించడం చాలా ఈజీ, ఎందుకంటే మనకి 10th క్లాస్ వరకు ఇవి కామన్గా చదువుతాం అండ్ డిప్లొమాలో కూడా ఈ సబ్జెక్ట్స్ చదువుతాం కాబట్టి మనకి అదనంగా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్టే లెక్క. సో 40% వెయిటేజ్ ఈ సబ్జెక్ట్స్కి అయితే ఇచ్చుకోండి. ఇందులో ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అనేది మళ్ళీ మాట్లాడుకుందాం ఫర్దర్గా. ఓకేనా, ఇక్కడ ఏం చేయాలంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం 20 రోజుల స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రతి గంట విలువైందే. ప్రతి గంట వేస్ట్ చేయకుండా ఫోన్కి దూరంగా అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, ఎవరైతే ర్యాంకు సాధించాలి అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను. సో మనం కోర్ ఇంజనీరింగ్కి 60% ఇచ్చుకున్నాం, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి మనం 40% ఇచ్చుకున్నాం కదా. ఇక మ్యాథ్స్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి ఎంత టార్గెట్ పెట్టుకోవాలి, ఎన్ని మార్కులు రావాలో ఒక్కసారి స్లైడ్లో చూద్దాం. మనకి టార్గెట్ వచ్చేసి మ్యాథ్స్కి 30 మార్కులు అండి, కెమిస్ట్రీకి వచ్చేసి 15, ఫిజిక్స్కి వచ్చేసి 10 నుంచి 15 మార్కులు అయితే మీరు టార్గెట్గా పెట్టుకుంటే మీకు 1-2 మార్కులు తక్కువ వచ్చినా కూడా మీరు 120 మార్క్స్ టార్గెట్ అయితే రీచ్ అవ్వగలుగుతారు. ఓకేనా, మీరు రోజుకి 100 బిట్ల చొప్పున అయితే ప్రాక్టీస్ చేస్తే గనక, ఎందుకంటే మనం బిట్లు అనేవి ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ బిట్టు రాకపోయినా ఎగ్జాక్ట్గా ఆ మోడల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఫెమిలియర్గా, సిమిలర్గా అనిపిస్తాయి కాబట్టి ఈజీ అవుతుంది. ఓకేనా, కాబట్టి హడావుడిగా కాకుండా టెన్షన్ పడకుండా స్లోగా మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో మనం ఎంపీసీ గురించి మాట్లాడుకుంటే 55 నుంచి 60 మార్కుల వరకు అయితే మనం టార్గెట్ పెట్టుకోవాలి. మ్యాథ్స్లో మీకు ఇష్టమైన చాప్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాట్రిక్స్ ఇష్టం అయితే మ్యాట్రిక్స్, లేదంటే ట్రిగ్నోమెట్రీ, ఏది ఇష్టం ఉంటే అది కనుక ఫస్ట్ అయితే పెట్టుకోండి. అందులో 100 బిట్ల చొప్పున ప్రాక్టీస్ అయితే చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా చేస్తే ఈజీగా
వరస్ట్ కేసులో కూడా మనకి 30 మార్కులు అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఇక కెమిస్ట్రీలో అయితే నోట్స్ ఏవైతే రాసుకుంటామో వాటిని చాలామంది అండర్లైన్ కూడా చేసుకుంటూ ఉంటారు కదా, ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఏం చేసుకోవాలంటే రివిజన్ చేసుకోండి. ఈజీగా మీకు 15 మార్కులు వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక ఫిజిక్స్ని అస్సలు వదలకండి. ఫిజిక్స్ డే బై డే లైఫ్లో మనకి ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటుంది, అవసరమే. ఓకేనా? ఎలక్ట్రిసిటీ కానీ, మాగ్నెటిజం కానీ, సింపుల్ హార్మోనిక్స్ మోషన్ కానీ ఇలాంటి చిన్న చిన్న చాప్టర్లు ఏం చేస్తారంటే చదవండి, వాటిని మ్యాక్సిమం రివిజన్ చేయండి. ఇలాంటివి రివిజన్ చేస్తే ఫిజిక్స్లో ఖచ్చితంగా మీకు 10 నుంచి 15 మార్కులు అయితే వస్తాయండి. ఇంకొకటి ఏంటంటే మనకి సబ్జెక్ట్స్లో స్కోర్ బూస్టర్ బిట్స్ కూడా ఉంటాయి. అంటే ఎక్కువగా రిపీట్ అయినవి కానీ, టాపిక్స్ కానీ, సిమిలర్ ప్యాటర్న్స్ కానీ వీటిపైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకేనా? మనం కోర్ ఇంజనీరింగ్కి సంబంధించి 60% మార్క్స్ అనేవి టార్గెట్గా పెట్టుకున్నాం కదా, ఒక్కసారి దాన్ని సింప్లిఫై చేసుకుని మాట్లాడుకుందామండి. ఓకేనా? మనకి సిఎన్డిఎస్లో 10 నుంచి 12 మార్కులు, C++లో 9 నుంచి 10 మార్కులు, జావాలో 10 మార్కులు, పైథాన్లో 10 మార్కులు, వెబ్టెక్లో 10 మార్కులు. ఇలా అయితే నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ మార్క్స్ మీకు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుందండి. ఇంకా మనం ఓఎస్లో 10 నుంచి 15 మధ్యలో అయితే టార్గెట్ పెట్టుకోండి. డిజిటల్లో 10 మార్కులు, ఆర్డీబీఎంఎస్లో 8 నుంచి 10 మార్కులు, సిఓలో 10 నుంచి 12 మార్కులు వచ్చేటట్టయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా? ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఇంజనీరింగ్లో ఒక 70 మార్క్స్ వచ్చిన, ఎంపీసీ సబ్జెక్ట్స్లో ఒక 50 మార్క్స్ వచ్చినా మనం అనుకున్న 120 టార్గెట్ అయితే చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. మీరు ప్లాన్డ్గా అయితే చదవడం స్టార్ట్ చేయండి. ఇప్పటికీ స్టార్ట్ చేసినా ఏం పర్వాలేదు, మీరు ర్యాంక్ అయితే సాధించగలుగుతారు. సీక్రెట్ ఏంటంటే మెయిన్గా మాక్ ఎగ్జామ్స్ అండి. మనం సివిల్స్ రాసిన ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళు కూడా మాక్ ఎగ్జామ్స్ రాస్తారు ప్రతి ఎగ్జామ్కి. కానీ అంటే 10th క్లాస్లో కూడా మనకి వెంటనే ఎగ్జామ్స్ ఏం పెట్టరు కదా, ఫైనల్ ఎగ్జామ్స్, యూనిట్ ఎగ్జామ్స్ పెడతారు, ప్రీ ఫైనల్ పెడతారు, ఫైనల్ పెడతారు. ఇలా ఎగ్జామ్స్ అనేవి మనకి అలవాటు చేస్తారు. అలవాటు అయిన తర్వాత ఎగ్జామ్ రాయడం అనేది చాలా ఈజీ. కాబట్టి మీరు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికంటే ముందే మాక్ ఎగ్జామ్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే ఆ టైప్ ఆఫ్ సిమిలర్గా ఉన్న క్వశ్చన్స్ వచ్చినా, లేదంటే డైరెక్ట్ మీ అదృష్టం బాగుంటే ఆ క్వశ్చన్సే కూడా రావచ్చు. ఓకేనా? సో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి మార్క్స్ అలాగే మంచి ర్యాంకు వచ్చే అవకాశం ఉంది. ఒక్క మార్కుతో మీరు ర్యాంకులో ఏంటంటే 100, 200, 300 తేడా కూడా వస్తాయండి. ఓకేనా? ఒక్క మార్కుతో. సో ప్రతి మార్కు ఇంపార్టెంటే కాబట్టి ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేయండి. తక్కువ టైం ఉన్నా కానీ 480 గంటలు ఉంది గంటల్లో మాట్లాడుకుంటే. సో ఈ 20 రోజుల్లో ఖచ్చితంగా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారో నాకు తెలుసు. బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా? నో మాక్ ఎగ్జామ్స్, నో ర్యాంక్. సో ఖచ్చితంగా మాక్ ఎగ్జామ్ అనేది మీరు కంపల్సరీ రాయాలి. ఇక నెక్స్ట్ చూద్దామండి. సో నేను చెప్పాను కదా ప్రాక్టీస్ చేయండి అని. ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు ఇష్టమైన ఈజీ అయిన 1-2 సబ్జెక్ట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ 3 సబ్జెక్టుని సెలెక్ట్ చేసుకుని అందులో మీరు మాస్టర్ అవ్వండి. ఓకేనా? అందులో మాస్టర్ అయిన తర్వాత ఒక్కొక్క సబ్జెక్టు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. మనకి టైం లేదు కాబట్టి టెక్స్ట్ బుక్ అయితే రీడ్ చేయకండి. ఏవైతే ప్రీవియస్ పేపర్లు ఉంటాయో అవి, అలాగే ఇంపార్టెంట్ నోట్స్ ఏవైతే రాసుకుంటూ ఉంటారో మీరు అదైతే రివిజన్ చేయండి. ఓకేనా? సో ఒక్కొక్క సబ్జెక్టు యాడ్ చేసుకుంటూ టోటల్గా 7 సబ్జెక్టులు మీరు కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎగ్జామ్ లోపు. ఓకే? మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్కి కేవలం 20 రోజులు మాత్రమే టైం ఉంది కాబట్టి మే 1 నుంచి అయితే మాక్ ఎగ్జామ్స్ రాయడం అనేది ప్రాక్టీస్ చేయండి. 9 రోజులు 9 ఎగ్జామ్స్ రాయండి. 9 మార్క్స్ ఇంటూ 200 మార్కులు 1800 క్వశ్చన్స్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం గతంలో కూడా ప్రాక్టీస్ చేస్తుంటాం కదా మాక్ ఎగ్జామ్స్, అవి ఒక 1900 క్వశ్చన్స్ అనుకోండి. మొత్తం మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తుంటారంటే 3700 క్వశ్చన్స్ అయితే మీ డేటాబేస్లో ఉంటాయి. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా అవి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే అవి మీకు క్వశ్చన్స్ డైరెక్ట్గా పడవచ్చు, లేదంటే సిమిలర్ ప్యాటర్న్స్ పడవచ్చు. చాలా ఈజీ అవుతుంది క్రాక్ చేయడం. ఓకేనా? చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఎగ్జామ్కి కొన్ని గంటల ముందు కొత్త టాపిక్స్ చదవడం, కొత్త బుక్స్ చదవడం, ఇలాంటివన్నీ తప్పులు చేస్తూ ఉంటారు. ఇలాంటి మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దు. ఎందుకంటే చాలా హడావడైపోతుంది. అవి మనం చదవడానికి మనకి టైం పడుతుంది కాబట్టి హర్రిబరి వద్దు. ఏవైతే మీరు గతంలో చదివారో వాటినే రివిజన్ చేసుకోండి. మీ అదృష్టం బాగుంటే అవే వచ్చే అవకాశం ఉంటుంది. లేదు కాస్త సిమిలర్గా అనిపిస్తే కనుక మీరు అటెంప్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? అండ్ లాస్ట్లో ఏంటంటే ఫోన్ కొంచెం దూరంగా ఉండండి 20 రోజులు. అలాగే కొత్త టాపిక్స్ ఏమి చదవద్దు, సినిమాలు, షికార్లు అని టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు. ఓకేనా? సో ఇది ఈసెట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి 20 రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి 20 రోజులకి సింపుల్గా ఇచ్చిన మాస్టర్ ప్లాన్ అండి, బ్లూ ప్రింట్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ.